పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాల 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనము వరకు మరియు 32వ వచనము. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చడించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ జరిగినవి మీకు తెలియదా అని ప్రశ్నించను. 32వ వచనము. అంతటా వారు ఒకరితో ఒకరు, యేసు మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అని ఒకరితో ఒకరు అనుకొనిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలం 3వ ఆదివారం నాడు యేసు ప్రభు ఎమ్మావు మార్గములో శిష్యులకు దర్శనమిచ్చేటువంటి సన్నివేశాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ప్రియులారా, శ్రీసభ పరిచర్యకి, క్రైస్తవ విశ్వాసానికి ఈ ఎమ్మావు మార్గ దర్శనం అనేటువంటిది ఆయువు పట్టు లాంటిది, అత్యంత ప్రధానమైనటువంటిది. ఇది ఉత్థాన క్రీస్తు ప్రభువు శిష్యులకు ఇచ్చినటువంటి దర్శనాలలో ఒక దర్శనంగా మాత్రం మనం చూడకూడదు. ఇది అత్యంత ప్రధానమైన దర్శనముగా మనందరం కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఈ దర్శనములో యేసు ప్రభువు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టు శిష్యుల వద్దకి తానే వచ్చాడు. వారి బాధలలో, వారి యొక్క శ్రమలలో, వారి ఆవేదనలో, నిరాశ నిస్పృహలలో ఆయన కూడా భాగముగా ఉన్నాడు. తరువాత వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. వారి వేదనని ఆనందంగాను, వారి నిరాశని గొప్ప ఆశగాను, వారికి కన్నీటిని సంతోషముగాను, కొడిగట్టిపోతున్నటువంటి వారి విశ్వాసాన్ని ఘనఘన మండేటువంటి నిప్పురవ్వగాను మార్చివేశాడు. ప్రియులారా, ఈ సంఘటన 2000 సంవత్సరాల క్రితం ఆ ఎమ్మావు మార్గంలో వెళుతున్నటువంటి క్లెయోఫా మరి యొక్క శిష్యుడికి మాత్రమే జరిగిన సంఘటనగా మనం చూడకూడదు. ఈ సంఘటన మనందరి జీవితాలలో కూడా జరగాలి. మనందరితో యేసు ప్రభు మన వేదనలో, మన బాధలలో ఆయన తోడుగా ఉంటాడు. మన వేదనని, బాధనని ఆయన మార్చివేస్తాడు, రూపాంతరము చెందేటట్లుగా చేస్తాడు అనే దానికి నిదర్శనం ఇది. ప్రియులారా, ఈ 2026వ సంవత్సరములో, ముఖ్యంగా తపస్సు కాలములో దేవుడు నన్ను ఒక గురువుగా బహుగా ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. అనేక ప్రాంతాలలో, శ్రీకాకుళం మొదలుపెట్టుకొని వైజాగ్ నుంచి, ఇటువైపు కడప, నెల్లూరు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, హైదరాబాదు, ఖమ్మం, ఈ విధంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలములో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి అనుగ్రహాన్ని, కృపని, తన యొక్క దీవెనని దేవుడు నాకు ప్రసాదించాడు. చాలా సందర్భాలలో, చాలా చోట్లకి నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు విశ్వాసులు అనేకముగా వారు మేలులు పొందినటువంటివి, అద్భుతాలు జరిగినటువంటివి నాతో పంచుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా చాలా సంతోషము కలిగింది. కానీ ఒక్క సంఘటన ఈ రోజున నేను మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ప్రియులారా, ఒక విచారణకి వెళ్ళినప్పుడు ఒక మేత్రాసనములో 3 రోజుల పాటు దేవుని యొక్క వాక్య పరిచర్య బోధించటం జరిగింది. దివ్య సప్రసాద ఆరాధన జరిగించటం జరిగింది. స్వస్థత ప్రార్థనలు జరిగించటం జరిగింది. దివ్య బలి పూజను సమర్పించటం జరిగింది.
3 రోజులైన తర్వాత ఒక తల్లి నా దగ్గరికి రావటం జరిగింది. ఆ విచారణలో ముఖ్యంగా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ముఖం విప్పారినట్లుగా ఆనందంతో నాతోటి నన్ను పలకరించడం జరిగింది. స్వామి, మా విచారణకు వచ్చినందుకు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించినందుకు, మా యొక్క విచారణలో స్వస్థత ప్రార్థనలు నడిపించినందుకు మీకు వేలాది వందనాలయ్యా అని చెప్పి ఈ విధంగా చెప్పటం ప్రారంభించింది. అయ్యా, 3 రోజుల క్రితం మీరు వాక్య పరిచర్యకు రావడానికి ముందు రోజున నా జీవితం అంతా, నా బ్రతుకంతా కూడా విచారము, వేదన, బాధ, సంతోషం లేదు, ఆనందం లేదు. నా జీవితాన్ని నేను ఆ విచారవదనముతోనే చూడటం ప్రారంభించాను. నా బ్రతుకులో వెలుగు లేదు, నా జీవితం కొడిగట్టిపోయింది. ఆ తల్లి చెప్పిన మాటలండి. నా భర్త వైపు నుంచి, నా కుమార్తె వైపు నుండి వారు దూరంగా ఉంటున్నారు. నాకు నేను చేసిన తప్పేంటో నాకు తెలియదు, కానీ తెలియనటువంటి వేదనతో కూరుకుపోయానయ్యా. కృంగిపోయిన మనిషిని నేను, ఆ లోయలో పడిపోయినటువంటి మనిషిని నేను. నాలో వెలుగంటూ ఏమీ లేదు. కానీ మీకు వేలాది వందనాలు ఫాదర్ గారండి. ఆ దేవుని యొక్క వాక్కు నాది కాదండి, ఆ దేవుని యొక్క వాక్కు మీ ద్వారా నాకు వినిపించినప్పుడు, ఆ దివ్య సప్రసాద ఆరాధనలో, అదేవిధంగా దివ్య సప్రసాదాన్ని మా మధ్యలోనికి తీసుకొని వచ్చినప్పుడు, స్వస్థత ప్రార్థనలు జరిగించిన తరువాత ఈ రోజున నేను బలంగా, దృఢంగా చెప్పగలనయ్యా, దేవుడు ఈ 3 రోజుల పాటు దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చాడు. నేనిప్పుడు నిజమే, నా జీవితంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి, శ్రమలున్నాయి, కాదంటల్లా. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే భరోసా నాకు ఇచ్చారయ్యా. ఆ నీరసము, అదేవిధంగా ఆ విచారము నాలో నుంచి తొలగిపోయింది. నేను ఇప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా నేను ఆలోచించటం ప్రారంభించాను. నిజంగా చెప్తున్నానండి, 3 రోజుల క్రితం మీరు వాక్య పరిచర్యకు వచ్చిన నేను రావటం, ఆ వచ్చినటువంటి రోజున మాత్రం నేను చాలా వేదనతో వచ్చానయ్యా. కానీ ఈ రోజున దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యేసయ్య సజీవుడు, ఆ యేసయ్య ఎల్లవేళ నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి విశ్వాసంతో, బలమైన దృఢమైన నమ్మకంతో, ఆ ధైర్యంతో, ఆ ప్రోత్సాహంతో నేనున్నానయ్యా. ఆ నా తల్లి నాతోటి పంచుకోవటం జరిగింది. ప్రియులారా, నేను నిజంగా మీతో చెప్తున్నాను, చాలామంది నా దగ్గరికి వచ్చాయా, నాకు ఆ అద్భుతం జరిగింది, నీకు ఈ అద్భుతం జరిగింది, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు సువార్త ప్రార్థన నడిపిస్తున్నప్పుడు, లేకపోతే మీ వాక్యాన్ని వింటున్నప్పుడు అని చెప్పారు. కానీ ఈ శ్రమల కాలంలో నాకు మనసులో గుర్తుండిపోయిన వ్యక్తి ఈ తల్లి. ప్రియులారా, ఆ తల్లి చెప్పినటువంటి ఆ మాటలు ఈ వాక్యాన్ని సిద్ధపడుతుండగా నాకు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకనంటే ఈనాడు కూడా ప్రియులారా, ఆ ఎమ్మావు గ్రామానికి వెళుతున్న శిష్యులు కూడా, ఆ యెరూషలేమును విడినటువంటి శిష్యులు కూడా వేదనతో, బాధతో వెళుతున్నారు. అపనమ్మకముతో, అవిశ్వాసముతో కొడిగట్టిపోతున్నట్టు దీపాలలాగా అడుగులో అడుగు వేసి ఆ విధంగా కదలలేక కదులుతున్నారు, విచారవదనములతో వెళుతున్నారు. కానీ ఏమైంది? యేసయ్య మాటలు విన్న తర్వాత, యేసయ్యను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత వారి జీవితాలు ఏమయ్యాయట? లూకాసు వార్త 24:32 అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములు మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? విచారముతో ఉన్న హృదయాలు ప్రజ్వరిల్లుతున్నాయి. కొడిగట్టిపోతున్న దీపాలు వెలుగుతున్నాయి, వెలుగునిస్తున్నాయి. అయిపోయింది కదా అనుకున్నటువంటి వారు, నా జీవితం ప్రారంభమవుతుంది నూతనముగా అని పలుకుతున్నారు. ప్రియులారా, ఉత్థాన క్రీస్తు మన జీవితంలో తెచ్చేట మార్పు ఇదే, మన బ్రతుకులలో తెచ్చేట మార్పు ఇదే. నీవు నేను కూడా ఆ క్రీస్తుని, ఆ యొక్క 2 శిష్యులు కూడా ఎమ్మావుసు గ్రామములకు వెళుతుంటే ఆ శిష్యులు ఏ విధముగా ఆ ప్రభువుతో కలిసి నడవడానికి సిద్ధపడ్డారో, ఆ ప్రభువును ఆహ్వానించారో, ఆ ప్రభు యొక్క మాటలు విన్నారో, ఆ ప్రభువుతో ఉండడానికి సిద్ధపడ్డారో, అదే విధముగా నీవు కూడా ప్రభువుతో కలిసి నడవడానికి, ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి, వాక్యాన్ని ఆలకించటానికి, ప్రభువుతో కలిసి భుజించటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ జీవితం కూడా ఆ ఉత్థాన క్రీస్తు భగవానుడు సమూలంగా, పరిపూర్ణంగా, కోకటి వేళ్లతోటి సంపూర్ణంగా మార్చివేస్తాడు, వెలుగుతో నింపుతాడు,
పరమానందముతో నింపుతాడు. దేవుని యొక్క వాక్యాన్ని నిదానంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2 శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళుతున్నారు. వాక్యం ఏ విధంగా ప్రారంభమవుతుంది? లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఆ దినముననే, ఏ దినమున? యేసు ప్రభు ఉత్థానమైనటువంటి ఆ ఆదివారం రోజున. ఆ రోజున ఏమి జరిగింది? లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే, ఆదివారం వేకువజామున స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చారు. ఎందుకని? చనిపోయినటువంటి యేసు ప్రభువుకి మరలా అత్తరులో రాయటానికి, సుగంధ ద్రవ్యాలు రాయడానికి. కానీ యేసు ప్రభు సజీవుడిగా లేచాడు. వాళ్ళకు కనబడ్డప్పుడు వాళ్ళు వచ్చి శిష్యులకు తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించారు. స్త్రీలు వచ్చి, మేము సమాధి దగ్గరికి వెళ్ళాము, యేసయ్య శరీరం లేదు, మాకు దేవదూతలు కనబడి ఆయన సజీవుడిగా లేచాడని చెప్పారు అని స్త్రీలు వచ్చి చెబితే వాటిని కట్టుకథలుగా వాళ్ళు కొట్టిపడవేశారు. వినండి ప్రియులారా, ఆ దినముననే, అదే రోజున ఏం జరిగిందట? 2 శిష్యులు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనము. ఏ విధంగా ఉన్నారట? వారు విచారవదనముతో ఉన్నారు. అడుగు వెయ్యలేక వేస్తున్నారు. వాళ్ళలో ఉత్తేజము లేదు, విశ్వాసము లేదు, నమ్మకము లేదు. వాళ్ళు కూడా ఆ స్త్రీలు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని కొట్టిపడవేశారు. ఇదేదో స్త్రీలు అంటున్నారు, స్త్రీల సాక్ష్యం చెల్లదు యూదుల ప్రకారం. స్త్రీలు చెప్పిన వాళ్ళు నమ్మలా. ఏం జరిగిందంటండి? లూకాసు వార్త 24వ అధ్యాయము 12వ వచనంలో, 11వ వచనంలో, వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టుకథలుగా భావించి కొట్టిపడవేశారు. ఈ 2 శిష్యులు కూడా అందులో ఉన్నారు. మేము ఏ యేసు ప్రభునైతే 3.5 సంవత్సరాల పాటు మా మెస్సయ్యాగా, మా దేవునిగా, మా ప్రభువుగా అద్భుతాలు చేసినటువంటి వానిగా, శక్తిలో అసామాన్యునిగా మేము నమ్మామో, ఆయన చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు. స్త్రీలు వచ్చే ఆయన లేచాడని ఇస్తే దేవదూతలు మాకు చెప్పారంటున్నారు. కానీ మేము నమ్మట్లా వాటిని. ఏమైంది? ఇదంతా నిరుత్సాహం, నిర్వేదం. ఆ విధంగా వాళ్ళు ముచ్చడించుకుంటూ, తర్కించుకుంటూ వెళుతున్నారు పిల్లారా. ఇదిగో ఆ సమయంలో ఏం జరిగింది? లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగాడు. కానీ ఆయనను వారు చూచినా కానీ గుర్తించలేకపోయిరి. 17వ వచనం చాలా ముఖ్యమైన మాట. లూకాసు వార్త 24వ అధ్యాయం. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. ఇంక నడవలేకపోతున్నారు. వాళ్ళలో కదలిక లేదు. విశ్వాసములో కదలిక ఉండాలి, విశ్వాసం నడవాలి. ఒక 2 సంవత్సరాల క్రితం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వేద వ్యాపక ఆదివారానికి 2 మాటలు ధ్యానాంశంగా ఇచ్చారు. ఏమిటి? పాదాలు కదలాలి, హృదయాలు రగలాలి. ఇక్కడి నుంచి తీసుకున్నారు. పాదాలు ఏం చేయాలి? విశ్వాసంలో కదలాలి. శ్రీసభ ప్రయాణించే శ్రీసభ, శ్రీసభ నడిచే శ్రీసభ, యాత్రిక శ్రీసభ, స్తబ్దతతో ఉన్న శ్రీసభగా ఉండకూడదు. కానీ శిష్యులు ఏమయ్యారు? ఏం జరిగింది యెరూషలేములో? యేసు ప్రభువుకు అన్నీ తెలుసు, కానీ అడుగుతున్నారు. వాళ్ళ నుంచి తెలుసుకోవాలి కదా. ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఈ మాటే చెప్తాడండి. 5,000 మందికి ఆహారాన్ని పెట్టినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయములో ప్రియులారా, ఆ యొక్క సీమోను పేతురు సోదరుడైన ఆంద్రేయ ప్రభు దగ్గరికి వచ్చి, ఇక్కడ ఒక పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నారు. ప్రియులారా, అక్కడ ఒక వాక్యం ఉంటుందండి. ఆయన ఏమి చెయ్యబోతున్నాడు ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడని ఉంటుందండి మాట. అయినా కానీ అడుగుతాడు అంతకుముందు ఏమని? వీరికి మీరే భోజనం వడ్డించండి. ఏం జరగబోతుందో అని తెలుసు. ఇక్కడ కూడా ఏం జరిగింది, ఏం జరగబోతుందో అని తెలుసు. సమస్తముడు తెలిసినటువంటి. కానీ మన బాధలలో, మన కష్టాలలో ఆయన తోడుగా ఉండడానికి మనల్ని అడుగుతాడు. మన బాధలు తెలుసుకుంటాడు, మన బాధలు సావధానంగా వింటాడు. నీ మొరని ఆలకిస్తాడు, నీ కన్నీటి ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన, నీ సమస్యను ఆలకిస్తాడు ఆయన. ఇదిగో ప్రియులారా, లూకాసు వార్త 24వ అధ్యాయము
17వ వచనంలో ఎమ్మావు గ్రామానికి వెళుతున్నట్టు ఇద్దరు శిష్యులను యేసుప్రభు ఏమన్నారంటే, మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు? మీరు చెప్పండి, నేను వింటాను అంటాడు ప్రభు. మన నుండి కూడా ప్రభు మన వేదన, మన బాధ, మన కన్నీటు, మన కష్టాలను కూడా వినడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు అడగండి అప్పుడు నేను ఇస్తాను. అడగకుండా కాదు, అడగండి. అంటే మన స్థితిని ఆయనకి చెప్పాలి, మన పరిస్థితిని ఆయనకి చెప్పాలి. ఆయన వినే దేవుడు, ఆయన వినే దేవుడు. మొదటి అంశం ప్రియులారా, మన బాధలలో మన వినే దేవుడు. ఆయన చెవిటివాడు కాడు. వాక్యం చెప్తుంది కదా, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడుచున్న దేవుడు, మన మాటలను ఆలకించే దేవుడు ఆయన, మన బాధలను ఆలకించే దేవుడు. నీ దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ దేవునితో నువ్వు చెప్తున్నావా? లేకపోతే ఆ అమ్మకి, ఆ అక్కకి, ఆ అయ్యకి, ఈ అయ్యకి చెప్తున్నా వేస్ట్, వృధా. ప్రభు వచ్చి నిన్ను అంటున్నాడు, ఏం జరిగింది బిడ్డ? నీకు నీ జీవితం ఎలాగా ఉంది బిడ్డ? నీ బ్రతుకు ఏ విధంగా ఉంది బిడ్డ? ఏంటి నాతో చెప్పు అంటున్నాడు. ఇదిగో లూకాసు వార్త 24:17 వచనంలో, మీరు ఇప్పుడు దేని గురించి మాట్లాడుకొని, ఏం జరిగిందయ్యా మీకు? ఎందుకు మీరు విచారంతో ఉన్నారు? వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినంలో అక్కడ ఏమి జరిగిందో నీకు తెలియదా? ప్రభు అంటాడు 19వ వచనంలో, మళ్ళొకసారి అడుగుతాడు నిన్ను, ఏమి జరిగింది, ఏమైంది చెప్పు నాకు. ఎవరికో చెప్పటం కాదు, వేస్ట్. లోకానికి చెప్పమాకో, లోకానుసారమైన వ్యక్తులకు చెప్పమాకో. నీ దేవునితో మాట్లాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఇదిగో ఏమి జరిగింది అని అడుగుతా. నజరేయుడైన యేసును గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కు యందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణించబడ్డాడు. కానీ ఆయనను సిలువ వేశారు. చెప్పారు వీళ్ళు మరలా. వింటాడు ఆయన, వినే దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకోండి పిల్లారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నగ్గుతూ దేవునికి ఆక్రందనతో కూడినట్టు మొరను పెట్టారు, ఏడుస్తూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఏమని ఉంటుందంటే, నిర్గమకాండము 3వ అధ్యాయములో 7వ వచనములో, అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలను కనులారా చూచితిని. దాస్యాధ్యక్షుల వారి నుండి విడిపించుమని వారు చేసిన మనవిని నేను వింటిని. వారు పడుపాట్లు నేను చూచితిని. ఐగుప్తు దేశీయుల వినప పిడికెళ్ల నుండి వారిని విడిపించుటగా నేను క్రిందికి దిగివచ్చితిని. దేవుడు చూచుచున్నవాడు, వినుచున్నవాడు, ఆలకించేవాడు. నీ మొరని ఆయన వినేటువంటి దేవుడు. ఎమ్మావు గ్రామం సన్నివేశం, యేసయ్య దర్శన సన్నివేశం మొదటిగా మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, ఆయన నీ యొక్క బాధని వినాలనుకుంటున్నాడు. ఆయన దానికంటే ముఖ్యంగా ప్రియులారా, నీతో కలిసి నడుస్తాడు. ముందుగా నీకు దగ్గరగా ఉంటాడు. ఆయన నీ బాధను వినేటువంటి దేవుడు, చెవియొక్కి వినేటువంటి దేవుడు. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా ప్రార్థన ఆలకించడం అనమాకో, ఇట్స్ రాంగ్. ఆయన వినేటువంటి దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ ఆందోళనన్నిటినీ కూడా, మీ సమస్యలన్నీ కూడా ఆయనకు చెప్పండి, ఆయన మీద వెయ్యండి అంటున్నాడు. ఆయనతో చెప్పు, ఆయన వింటాడు, వినుని జీవితాన్ని మారుస్తాడు. ఇదిగో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ప్రతి మనిషి కూడా వినుటలో త్వరపడాలి. వినడానికి మాట్లాడటానికి త్వరపడాల్సింది, వినడానికి త్వరపడాలి. ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికంటే ముఖ్యంగా నీవు చెయ్యవలసిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కష్టమేందో, నీ బాధ ఏంటో యేసయ్యతో విడమరిచి చెప్పాలి. నీ జీవిత స్థితి ఏంటి, ఆయనతో మాట్లాడు. వినడానికి సిద్ధంగా ఉన్నాడు, వినడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవది అతి ముఖ్యమైనటువంటిది పిల్లారా, మొదటి దానికంటే ముఖ్యమైనటువంటిది, ఆ యేసయ్య నీతో కలిసి నడుస్తాడు. నీ జీవితంలో ఆయన ఉంటాడు.
నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా ఆ యేసయ్య ఎల్లవేళలా నీతో కలిసి నడిసేటువంటి వాడై ఉన్నాడు. ఇదిగో ఏం చేస్తున్నాడు? వారు ఇట్లు తర్కించుకొనుచుండగా, లూకాసు వార్త 24:15, యేసు వారిని సమీపించి వారితో కలిసి నడవసాగెను. నీ జీవితంలో ఆయన కలిసి నడుస్తాడు. నీ జీవితంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. మత్తయి శుభవార్త 28:20 లోకాంత్యము వరకు సర్వదా నేను మీకు తోడుగా ఉంటాను, మీతో ఉంటాను. నీ శ్రమలలో ఉంటాడు, నీ కష్టాలలో ఉంటాడు, నీ బాధలలో ఉంటాడు, నీ సమస్తములో ఆయన ఉంటాడు, తోడుగా ఉంటాడు. నా యేసు నాకు నీడగా ఉంటాడు. కానీ సమస్య ఏంటంటే ప్రియులారా, ఈ ఎమ్మావు గ్రామములో ఉన్న శిష్యులు యేసు ప్రభు వాళ్ళతో నడుస్తున్నా కానీ, యేసు ప్రభు వారు చెప్పేది వింటున్నా కానీ ఆయనే యేసు అని గుర్తించలేకపోయారు. ఆ యేసయ్య మా దగ్గరికి వచ్చేసాడు, అయిపోయింది, మనతో ఉన్నాడు అని గుర్తించలేకపోయారు. ఇంకా వాళ్ళు వేదనతోనే ఉన్నారు, ఇంకా వారు విచారవదనముతోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు అరిగిపోయిన రికార్డు చెప్తున్నారు. ఎవరికి? ఉత్థానమైన యేసు ప్రభువుకి అరిగిపోయిన రికార్డు చెప్తున్నారు. ఆయన అద్భుతాలు చేశాడు, ఆయనే దేవుడు అనుకున్నాం, ఆయనే ప్రవక్త అనుకున్నాం, కానీ చనిపోయాడు, ఆయనే వచ్చాడు. మనం కూడా అంతే. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నాకు అంతకుముందు నాకు తోడుగా ఉన్నాడుగా, నేను ఎందుకు భయపడాలి? అది నాకు గుర్తురాదు. మనం అంతకుముందు లేవనెత్తాడు ఆయన, అది నాకు గుర్తురాదు. చిన్న సన్నివేశం. నేను జర్మనీ వెళుతున్నప్పుడు పూణే నగరంలో అక్కడ జర్మన్ భాష నేర్చుకుంటున్నా. నాలో టెన్షన్ బయలుదేరింది. నాకు ఒక అలవాటు ఉంది, నాకంటే క్లాసులో ఎవరన్నా కొద్దిగా ఎక్కువ తెలిసి ఎక్కువ కొత్త మాటలు కానీ లేకపోతే ఏదన్నా కానీ తెలిసి చెప్తుంటే నాకు టెన్షన్ బయలుదేరుద్దండి. నాకు ఎందుకు తెలియదు, అది నేను ఎందుకు నేర్చుకోవాలి, అది నేను టెన్షన్ బయలుదేరుద్ది, నాకు రాదేమో అని బయలుదేరుద్ది. ఇక ఈ విధంగా జరుగుతున్న రోజున ఒక రోజున నాకు ఒక ఆధ్యాత్మికమైన తలంపు, అసలు నువ్వెందుకు భయపడుతున్నావు? నన్ను నేనే, నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు దేవుడు 10th క్లాస్లో తోడుగా ఉన్నాడు, ఇంటర్మీడియట్లో తోడుగా ఉన్నాడు, డిగ్రీలో తోడుగా ఉన్నాడు, పీజీలో తోడుగా ఉన్నాడు. అప్పటికి ఎంఫిల్ అయిపోయిందండి నాది, డాక్టరేట్ ముందు ఉండి రాసేటువంటి ఎంఫిల్ కూడా చదివేశానండి. థియాలజీలో తోడుగా ఉన్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు అసలు? ఆ రోజు నేను ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకున్నాను, ఈ విషయాలలో నాకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు కూడా తోడుగా ఉంటాడు. వీటన్నిటిలో నాకు తోడుగా, చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉన్న దేవుడు ఈ జర్మన్ భాషని నేర్చుకోవటంలో నాకు తోడుగా ఉన్నాడు. ఆ రోజు నుండి నేను ఎప్పుడు భయపడలా. ఇంకా ప్రియులారా, శిష్యులకు జరిగేది అదే. ప్రభువు వాళ్ళతో ఉంటున్నాడు, వాళ్ళతో నడుస్తున్నాడు, వాళ్ళ స్వరాన్ని వింటున్నాడు. అరే బాబు, వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎందుకని? ఆ వేదన అలా చేస్తుందండి మనల్ని. బాధలు అలా చేస్తాయి మనల్ని. వద్దు, ప్రభు నాతో నడుస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి ప్రభు? లూకాసు వార్త 24:15 వారు ఇట్లు కొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగను. యేసయ్య నీ వెంటనే నడుస్తాడు, నీతో నడుస్తాడు బిడ్డ, నీతోటి నడుస్తాడు. ఇదిగో వాక్యాన్ని చదువుకుంటాం కదా, మత్తయి శుభవార్త 28:20 లోకాంత్యము వరకు సర్వదా నేను మీకు తోడుగా ఉంటాను. యెషయా గ్రంథము, క్షమించండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలలో నేను నిన్ను విడువను ఎడబాయను, మోషేకు తోడుగా ఉన్నట్లే నీకును నేను తోడై ఉంటాను. ఎంత గొప్ప వాక్యం ప్రియులారా, ఎంత గొప్ప వాక్యం. మోషేకు తోడుగా ఉన్నట్టే నీకు కూడా తోడుగా ఉంటా. యెహోషువ భయములో ఉన్నాడు. అయ్యా, ఇంత మహాసముద్రమైనటువంటి జనాన్ని నేను నడిపించలేనేమో, మోషే అంతటి వాడి తర్వాత నేను నడిపించలేనంటే నేను నీకు తోడుగా ఉంటా బిడ్డా, మోషేకు వల్ల నేను నీకు తోడుగా ఉంటా. నీవు భయపడవలదో, బెండు పడిపోవలదో, నీవు ధైర్యం వహించము, ధైర్యస్థైర్యం అవలంబింపుము.
మోషేకు వలె నీకు తోడుగా ఉంటానంటున్నాడు. బిడ్డ, ఆ యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనాన్ని చదువుకోండి. ఏమనంటానంటే దేవుడు అంటాడు, విరిగి నలిగిన హృదయాలకి దేవుడు అతి చేరువలో ఉంటాడు. విరిగి నలిగిన హృదయాలకి దేవుడు అతి సమీపములో ఉంటాడు. బిడ్డలారా, నీవు బాధలలో ఉన్నావా? నువ్వు వేదనలో ఉన్నావా? నీవు కన్నీటిలో కష్టములో ఉన్నావా? అప్పుల ఊబిలో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్నావా? భర్తను గురించి, కుటుంబాన్ని గురించి, నీ భార్యను గురించి నువ్వు వేదనలో ఉన్నావా? దేవుడు నీకు సమీపములో ఉన్నాడు, ఇంకా చేరువలో ఉన్నాడు. మన బాధ ఎంత ఎక్కువైతే దేవుడు అంత దగ్గరగా ఉంటాడు మనకి. మన కన్నీరు ఎంత ఎక్కువైతే దేవుడు అంతగా మనల్ని ఓదారుస్తాడు. దేవుడు మనల్ని. ప్రియులారా, నమ్ముదాం. మొదటిది, ఆయన నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు, నీ విన్నపాలను ఆలకిస్తాడు, నీ వేదనను ఆలకిస్తాడు, నీ ప్రార్థనని ఆలకిస్తాడు. రెండవది, ఆయన నీకు తోడుగా నడుస్తాడు, నీ వెంటనే ఉంటాడు. ప్రియులారా, ఆయన వాక్యముతో నిన్ను ఓదారుస్తాడో. మూడవది, ఆయన నీతో మాట్లాడతాడో. ఆయన తన వాక్యముతో నీ నలిగిన హృదయాన్ని వికసింపచేస్తాడు, నీ విచారముతో హృదయాన్ని ఆనందమయం మారుస్తాడు. నమ్మండి ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వసించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. వాళ్ళు అన్నారు, ఏంటి నీకు తెలియదా? యెరూషలేములో ఏం జరిగిందో తెలియదా? యేసయ్యను చంపివేశారు, నీకు తెలియదా? ఆయన చనిపోయి 3 రోజులైంది, నీకు తెలియదా? ఇంకా మరి స్త్రీలు వచ్చి మమ్మల్ని ఆశ్చర్యంతో నింపారు, నీకు తెలియదా? ఆయనని ఉదిగో వారు యేసు ప్రభుకు చెప్పారు. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలియదా? యేసు అనే వ్యక్తిని మేము నమ్మాం, అద్భుతాలు చేశాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయన మహాగొప్ప ప్రవక్త అనే అనుకుంటున్నారు. ఇంకా యేసు ప్రభుని వీళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆ మాటను కూడా దేవుడు అంటలా. వాళ్ళ విశ్వాసం అక్కడే ఆగిపోయిందండి పాపం. అని చెప్పి ఆయనయే ఇశ్రాయేలు రక్షించునని మేము ఆశతో ఉన్నాం. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులు అయిపోయింది. చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. 22వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయం 22వ వచనం. మాలో కొంతమంది స్త్రీలు వేకువజామున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహం కనపడలా. వారికి దేవదూతలు ప్రత్యక్షమైన సజీవుడైనట్లుగా చెప్పారు అని మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. వీళ్ళు నమ్మట్లా ఇంకా ఆయన సజీవుడని. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచారు, యేసును మాత్రం చూడలా. ఎలా చూస్తారండి? ఆయన అదృశ్యుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. అక్కడ ఎలా సమాధులు ఎతుకుతున్నారు మీరు? అప్పుడు యేసు ఆ ఇద్దరితో అప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. యేసయ్య ప్రియులకు దేవునిలా వాక్య పరిచర్యతో నీ హృదయాన్ని రగిలించటం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు వేదనతో ఉన్నటువంటి వారు, అప్పటి వరకు కన్నీటితో ఉన్నటువంటి వారు, అప్పటి వరకు విచారవదనంతో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు వారిలో మార్పు సంభవిస్తుంది. దేవుని యొక్క వాక్కు సజీవమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది. అప్పుడు ఆయన వారిద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలు అనుభవించాలని మహిమలో ప్రవేశించాలని మీకు తెలియదా? అప్పుడు యేసు మోషేను మొదలుకొని ప్రవక్తలందరిలో లేఖనములో తన గురించి రాయబడి ఉన్న లేఖనాలన్నీ వారికి వివరించాడు, బుద్ధి వికసింపచేశాడు. పిల్లకు దేవునిలా తనను గురించి రాయబడి ఉన్నటువంటి వాటిని వివరించాడు. ఇంతలో వారు చేరవలసిన గ్రామం వారు చేరారు. ఈ వాక్యాన్ని పిల్లారా మనం కూర్చొని చదవాలి. చాలా ముఖ్యమైన వాక్యం అండి. ఎమ్మావు గ్రామంలో యేసయ్య దర్శనం ప్రియులారా చాలా గొప్పది. ఇక యేసు ప్రభుకు అన్నీ తెలుసండి. నీ బ్రతుకానే తెలుసు బిడ్డ. వాళ్ళు చేరవలసిన గ్రామం ఇల్లు వచ్చిన తర్వాత యేసు ప్రభు వాళ్ళని ఇంకా గుర్తించలా. మందమతులు, ప్రభు అన్నాడుగా ఆ పదాన్ని, మందమతులారా, అవివేకులారా అన్నాడు కదా, అలానే ఉన్నారు వాళ్ళు. మనం కూడా అలానే ఉంటాం కొన్నిసార్లు. అంత శక్తిమంతుడైన దేవుణ్ణి పెట్టుకొని ఆయత్తులు, తాయెత్తులు, మంత్రాలు, తంత్రాలు, మందమతులం, బుద్ధి లేనటువంటి వాళ్ళం మనం. బుద్ధి లేదు మనకి. మరణాన్ని గెలిచిన దేవుడి కంటే గొప్ప అవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ కూడా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు, నిన్ను దీవిస్తాడు. పిచ్చి మొహంలాగా ఉండ మాకు. ఆయన దగ్గరికి వెళ్ళో నిన్ను లేవనెత్తుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడు. ఈ శిష్యుల్లాగానే మనం కూడా బ్రతుకుతున్నాం క్రైస్తవులం చాలామందిని. ఏం జరిగింది? ఇక అప్పుడు అడిగారండి. ఆయన మాటలు విన్న తర్వాత ప్రభు అని తెలియదు, ఇంకా గుర్తించలేకపోయారు చీకట్లో.
పొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుతున్నది, మాతో ఉండండి అన్నారు. ఆ మంచి మాట మాత్రం పలికారు. లూకా 24:29 పలికారు. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారండి. ఆ వాక్కు ద్వారా ప్రవచనాలను, లేఖనాలను ఆయనకు తెలియజేశాడు. మాట్లాడతాడు మనతో కూడా. మనలో ఉన్న విచారాన్ని తొలగిస్తాడు. చివరి మాట ఒకటి చదువుకుని మరలా వెనక్కి వద్దాం పిల్లారా. లూకా సువార్త 24:32 అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన, ఎవరు? యేసయ్య మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములు వివరించినప్పుడు మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? వెలిగినాయండి. నీ జీవితాన్ని కూడా వెలిగేటట్లుగా చేస్తాడు యేసయ్య. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అంటే ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన సన్నిధికి వచ్చి మరియమ్మలాగా వాక్యాన్ని వినాలి. నేను చెప్పాను కదా, ఆ విచారణలో నేను చేసింది ఏమీ లేదు, మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను. ఆ తల్లి అన్నది, అయ్యా 3 రోజుల క్రితం ఇక్కడ కోటాలకి రావటం ప్రారంభించిన రోజున నా జీవితం ఒక లోయలో పడవేసినటువంటి నిరుత్సాహంతో, విచారంతో నిండిపోయి ఉంది. కానీ 3 రోజుల తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని, దివ్య సప్రసాద ఆరాధనని, స్వస్థతా ప్రార్థనలలో, దివ్య బలి పూజలలో పాల్గొన్న తర్వాత శ్రమల కాలంలో నా జీవితం ఇప్పుడు మారిపోయిందయ్యా. శిష్యులు అంటున్నారు, ఆయన వాక్యాన్ని వింటుండగా మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? ప్రియ బిడ్డ, నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి? ఆ వాక్యం సజీవమైనది కాబట్టి చదవాలి. ఆ వాక్యం నీతో మాట్లాడుద్ది కాబట్టి చదవాలి. ఆ వాక్యం నీ జీవితాన్ని సమూలంగా మారుస్తుంది కాబట్టి చదవాలి. ఆ వాక్యం విచారముతో నిండిన నీ జీవితాన్ని ప్రజ్వరిల్లేటట్లుగా చేస్తుంది కాబట్టి చదవాలి. లూకా సువార్త 24:32 ఎమ్మావు మార్గము గుండా వెళుతున్నాడే శిష్యులు, విచారముతో ఉన్నటువంటి ఆ శిష్యులు ఆ యేసయ్య వాక్యాలు విన్నప్పుడు, ఆ యేసయ్య వాక్య పరిచర్య ఆలకించిన తర్వాత అంతటా వారితో ఒకరు ఆయన మార్గ మధ్యములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే మన హృదయాలు కూడా, మన జీవితాలు కూడా ప్రజ్వరిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా ఆలకించాలి. చివరిగా ప్రియులారా, ఇదిగో శిష్యులు అన్నారు, అయ్యా మాతో ఉండండి అయ్యా, మాతో కలిసి భుజించండి అయ్యా అని పలికారు. ఏం జరుగుతుందండి అప్పుడు? లూకా సువార్త 24:30 యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. ఇది టిపికల్ జీసస్ వే ఆఫ్ డూయింగ్. ఇది యేసు ప్రభువు మాత్రమే చేసే విధానం, ఆయనకు మాత్రమే ప్రత్యేకం. రొట్టెను తీసుకోవటం, విరవటం, వాళ్ళకి ఇవ్వడం. ప్రభువు కదా మేడపై గదిలో ఆ కడరాత్రి భోజనంలో కూడా ఇలాగనే చేశాడు. ఈయన ప్రభువు, ఈయన ఉత్థానమని యేసు. అప్పుడు వాళ్ళకి వెలిగిందండి. అప్పుడు వాళ్ళు గుర్తించారు. యేసు వారితో కూడా భోజనం కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చాను. దానితో వారికి కనువిప్పు కలిగినది. యేసును వారు గుర్తించరి, కానీ ఆయన అదృశ్యుడయ్యాడు. ఎందుకు అదృశ్యుడయ్యాడు? రొట్టెలో చూడాలి యేసు ప్రభుని ఇంక నుంచి నీవు. దివ్య బలి పూజలో గుర్తించాలని, ఇంకా దివ్య సప్రసాదంలో చూడాలి యేసు ప్రభువుని. భౌతికంగా, శారీరకంగా ఆయన మనకి ఇప్పుడు ఇంకా దివ్య సప్రసాదములో, ఆ దివ్య బలి పూజలో మాత్రమే ఉంటాడో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకసారి కాదు. యోహాను సువార్త 21 శిష్యులతోటి కలిసి ఆ యొక్క సముద్రం ఒడ్డున చేపలు పడుతుండగా వారి దగ్గరికి వచ్చి చేపను తీసుకొని రొట్టెని తెచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కనువిప్పు కలిగి ప్రభువుని గుర్తించారు. ఆ తరువాత లూకా సువార్త 24 ఈనాడు మనం చదువుకున్న ఎమ్మావు తర్వాత దర్శనం, యేసు శిష్యులకు దర్శనం. అక్కడ కూడా ప్రభువు ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అనగానే వారి ఎదుట దానిని విరచి భుజించాడు. వాళ్ళు గుర్తించారు ప్రభువుని. ప్రియులారా, మనందరం కూడా యేసయ్యని రొట్టె విరచుట యందు, దివ్య బలి పూజల్లో, దివ్య సప్రసాదంలో గుర్తించాలి. వాక్యం ఉండాలి. వాక్యం చాలా ముఖ్యం. కానీ ఆ వాక్యం అనేటువంటిది యేసయ్యను నువ్వు దివ్య బలి పూజలోనే ఆ దివ్య సప్రసాదంలో గుర్తించినట్లుగా చెయ్యాలి. యేసు ప్రభు వాక్యాన్ని బోధించాడు శిష్యులకు కూడా ఎమ్మావు గ్రామంలో. వారిని ప్రోత్సహించాడు కావాలి. కానీ ప్రభువును గుర్తించలేకపోయారు. ఎక్కడ గుర్తించారు?
దేవుని యొక్క దివ్య సప్రసాదం రొట్టెను విరిచినప్పుడు గుర్తించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 కార్యాలు మనం కూడా చేద్దాం. ఈ 5 కార్యాలు మనం కూడా నమ్మటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, యేసయ్య నీతో ఉన్నాడు, ఉత్థాన క్రీస్తు నీతో ఉన్నాడు. రెండవది, యేసయ్య నీ బాధలు ఆలకిస్తాడు, నీ ప్రార్థనను ఆలకిస్తాడు. వారు చెప్పినప్పుడు ఏ విధంగా విన్నాడో అదేవిధంగా నీ నీ బాధలు కూడా వింటాడు. మూడవది, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనే నీకు వాక్య పరిచర్య చేస్తాడు పిల్లారా. ఆ నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రియులారా, ఏమిటి అంటే, ఇదిగో ఆయన దివ్య సప్రసాదములో తనను తాను బహిర్గతం చేసుకుంటాడు. ఐదవది, అతి ముఖ్యమైనటువంటిది, ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ శిష్యులు వెళ్ళి సాక్షులుగా మారారు. నిన్ను ఒక సాక్షిగా మార్చాలి అనుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నువ్వు చెప్పేది వింటున్నాడు, నువ్వు చేసేది చూస్తున్నాడు. ప్రభువు ప్రియులారా నీతో కలిసి నడుస్తాడు, ప్రభువు నీకు బోధిస్తాడు, వాక్కు ద్వారా నీతో మాట్లాడతాడు. చివరికి దివ్య సప్రసాదములో నీకు తన దర్శనాన్ని ఇస్తాడు. నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను తన సాక్షిగా మారుస్తాడు. అటువంటి అద్భుతమైన దీవెనలు మనకు కూడా ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా నీకు స్తోత్రాలు. తండ్రి, ఎమ్మావు గ్రామంలో నిరుత్సాహముతో నిర్వేదముతో నీరుగారిపోయినటువంటి శిష్యుల మధ్యకు నువ్వు వచ్చావు. వారితో నువ్వు ఉన్నావు, వారితో కలిసి నడిచావు. అదేవిధంగా మాతో కూడా నడుచుచున్నటువంటి వాడవు, మాతో ఉన్నటువంటి వాడు వండువాడు ప్రభు, నీకు స్తోత్రాలు. వారు చెప్పిందంతా మీరు సావధానంగా విన్నారు. మేము మా జీవితాలు, మా బ్రతుకులు కూడా మీరు వింటున్నారయ్యా. అదేవిధంగా ప్రభువా, వారికి మీరు వాక్య పరిచర్య చేశారు. ప్రతిసారి వాక్యం విరచబడినప్పుడు నీవు ఆ వాక్కు ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావనే సత్యాన్ని మేము గుర్తెరిగి ఆ వాక్కు ద్వారా మా జీవితాలు మార్చుకునేలాగా మమ్మల్ని దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ఏ రీతిగా ఆ శిష్యులు రొట్టె విరిచినప్పుడు నిన్ను గుర్తించారో అదే విధముగా మేము కూడా నిన్ను గుర్తించే కృపని మాకు దయచేయమని, నిన్ను చూచేటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని, ప్రతిసారి దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు, ప్రతిసారి గురువు అప్పాన్ని పైకి ఎత్తినప్పుడు, ప్రతిసారి గురువు ఇది క్రీస్తు శరీరం అని మా యొక్క హృదయాలలోనికి పంపినప్పుడు మేము నీవే మాలోనికి వస్తున్నామనే సత్యాన్ని గుర్తించడానికి మమ్మల్ని దీవించండి. అదేవిధంగా శిష్యులు సాక్షులుగా మారినట్లుగా మేము కూడా నీ సాక్షులుగా మారలాగా మమ్మల్ని దీవించండి తండ్రి. నా ప్రభువా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి, వారి తలంపులను ఉద్దేశాలను దీవించండి ప్రభుగా. ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభుగా ఈనాడు నాయన ఎవరైతే ప్రార్థించమని అడిగి ఉన్నారో, వారి కుటుంబాలలో శాంతి సమాధానం కొరకే ప్రార్థించమని అడిగారు, వారందరికీ శాంతిని సమాధానం దయచేయండి ప్రభు. ఈనాడు మీరు ఏ విధముగా ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళారు, ఆ శిష్యులతో మీరు ఉన్నారు, ఆ శిష్యులతో కలిసి భుజించారు, అదేవిధంగా మా కుటుంబాలలో కూడా మీరు అతిథిగా ఉండండి, మీరే యజమానిగా ఉండండి నాయన. ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థించమని అడిగిన బిడ్డలందరి కొరకై వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా నా ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించండి, ఉంచలేకపోయిన బిడ్డలను దీవించండి నాయన. ఆ తలంపులన్నింటినీ కూడా మీ సన్నిధిలో ఉంచుతున్నాను, ఈ క్షణంలో దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభువా, ఈ భారముతో కూడినట్టు పరిచర్య ముందుకు నడవడానికి ఎవరైతే బిడ్డలు ఉదారముగా సహాయం చేస్తున్నారు, ఆర్థికంగా తోడ్పడుతున్నారు, వారందరిని దీవించండి ప్రభువా. వారు చేసే సహాయానికి 30 60 100 ప్రభువా వారిని దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆ ఉత్థాన క్రీస్తు మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.